సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తీర్పును స్వాగతిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా ఎంత ఉందో దాని ప్రకారం ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 1994లో పెట్టినటువంటి వర్గీకరణ డిమాండ్ 7%. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ. ఆ జనాభా కారణంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అనేక బహిరంగ సభల్లో మరి ఎస్సీ వర్గీకరణ మీద కట్టుబడని చెప్పిండు. అది ఎస్సీ వర్గీకరణ 7%. కానీ తెలంగాణలో మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి పెరిగిన జనాభాకు అనుగుణంగా మాదిగ లెక్కల ప్రకారమే జనాభా లెక్కల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అందరూ స్వాగతిస్తూనే ఉంటున్నారు. నేను కూడా అన్నా, కానీ మాకు వచ్చేది 7%, కానీ మేము ఉన్నది 12%. కాబట్టి ఆంధ్రాలో చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారిగా చేస్తున్నాడు. ఎందుకు? అక్కడ కొన్ని జిల్లాలలో మానవులు, కొన్ని జిల్లాలో మాదిగలు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఇక్కడ ఎవరు అనట్లేదు. దానివల్ల మాదిగలకు నష్టం జరుగుతుంది. ఈవెన్ కృష్ణ మాదిగకు కూడా ఐడియా లేదు వర్గీకరణ మీద. ఎందుకంటే 94లో పెట్టిన డిమాండ్కి 30 తర్వాత అట్లనే ఉంటుందా? అదే జనాభా ఉంటుందా? 15% ఉంటుందా? ఇంకా మేము 94లో 15%, 30 తర్వాత 15%. మా జనాభా పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి, ఏబీసీడీగా దాన్ని పంచాలి. ఆ ఏబీబీలో మా జనాభా ఎంత ఉందో మాకు అంత ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఓకే.